సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మనం ఇతరుల కన్నా ప్రత్యేకమైన వాళ్ళమని భావించటం చాలా గర్వంగానూ తృప్తిగానూ ఉంటుంది. మన శక్తి సామర్థ్యాల వల్ల కాకుండా ఒక్కోసారి మనకి గుర్తింపు అయాచితంగా వస్తుంటుంది. అది చూసి మనమే గొప్పవాళ్ళం అని విర్రవీగకూడదండి. చిన్నప్పుడు మా టీచర్ అటెండెన్స్ రిజిస్టర్ మర్చిపోయాను, స్టాఫ్ రూమ్లో నా టేబుల్ పైన ఉంది, కొంచెం పట్టుకొస్తావా అని నన్ను అడగగానే నాకు చాలా సంతోషం వేసింది. క్లాస్లోని 40 మంది పిల్లల్లో టీచర్ నన్నే గుర్తించి నాకే పని చెప్పారు కదా అనే ఆనందం అది. పిల్లలు అల్లరి చేయకుండా చూడు అని టీచర్ చెప్పి బయటకు వెళ్తే నేనే ప్రిన్సిపాల్ అయినంత సంబరపడేదాన్ని. పిల్లలపై పెత్తనం కూడా చేసేదాన్ని. నాకే కాదు, క్లాస్లోని ఇతర పిల్లలకు కూడా టీచర్ ఇలాగే పనులు చెప్తారన్న జ్ఞానం నాకు ఉండేది కాదు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరికి స్వాగతం. సగ్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? గచ్చిబౌలిలో ఉన్న లాబల్ బ్యూటీ సలూన్లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ సాధన గారు. మరి ఆవిడ మనకి సౌందర్యానికి సంబంధించి మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాధన గారు. నమస్కారం అండి సంయుక్త. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ అలానే సాధన గారు, ఈ రోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ అండి మేము హెయిర్ కట్స్, న్యూ హెయిర్ స్టైల్స్ చూద్దాం అనుకుంటున్నాము. దాంట్లో ఏంటంటే డిఫరెంట్, మనకి నార్మల్ గా స్టెప్ కట్, వీ కట్, లేజర్ కట్ అనేది కామన్ అయిపోయింది. అవునా? బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ ఎవరైనా చూస్తూ ఉంటారు. సో అలాంటి అడ్వాన్స్డ్ హెయిర్ కట్ లో ఏంటంటే మిక్స్డ్ హెయిర్ స్టైల్స్ అన్ని ఉంటాయి. ఆ హెయిర్ స్టైల్ ఎలాంటి డ్రెస్ కైనా మీకు సూటబుల్ ఉంటుంది అనమాట. మీరు శారీ వేసుకున్నా, చుడిదార్ వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా అన్ని టైప్స్ ఆఫ్ హెయిర్ డ్రెస్సెస్ కి మీకు సూటబుల్ అవుతుంది. ఓకే, అలా అయితే మనం ఇప్పుడు చూడబోయే హెయిర్ కట్ అడ్వాన్స్డ్ హెయిర్ కట్, అది ఏ డ్రెస్ మీదైనా సూట్ అవుతుంది. అవునండి. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టార్ట్ చేద్దామా సంయుక్త? ఓకే, ఒక మోడల్ అండి హెయిర్ కట్ గురించి. తనకున్న హెయిర్ చాలా డ్రైగా ఉంది, డ్రైగాను వేవీ లెంత్, వేవీ లుక్ ఉందన్నమాట హెయిర్ కి. దీనికి ఇప్పుడున్న హెయిర్ ని మేము హెయిర్ కట్ చేసి డిఫరెంట్ లుక్ చూపించేస్తాము. సో దీనికి ముందుగా మీకు హెయిర్ వాష్, కండిషనర్ అది చేసి హెయిర్ కట్ స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ముందు హెయిర్ కట్ కి ముందు హెయిర్ వాష్, కండిషనర్ చేసి దెన్ హెయిర్ కట్ స్టార్ట్ చేస్తాం. సో దట్ తన హెయిర్ ఇలా పాడవకుండా ఉంటుంది అనమాట హెయిర్ కట్ చేసిన. ప్లస్ తనకి ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉన్నాయి హెయిర్ కి. ఆ స్ప్లిట్ ఎండ్స్ కూడా ఈ హెయిర్ కట్ లో కవర్ అయిపోతుంది. స్పెషల్ గా మనం చేయించుకోవాల్సిన పని ఉండదు, హెయిర్ కట్ లో స్ప్లిట్ ఎండ్స్ కూడా కవర్ చేసేయచ్చు. ఓకే, సో మరి హెయిర్ వాష్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఓకే సాధన గారు, మరి హెయిర్ వాష్ అయిపోయింది కదా? అయిపోయిందండి. ఇప్పుడు హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామా సంయుక్త గారు? ఓకే, ఇప్పుడు తను లేయర్స్ గా పార్టీషన్ తీసుకుని మీకు హెయిర్ కట్ చూపిస్తారు. ఓకే, సో మొత్తం హెయిర్ మొత్తం పార్టీషన్స్ లాగా తీసుకొని హెయిర్ కట్ స్టార్ట్ చేయండి. ఓకే, సో మరి యాక్చువల్గా అంటే ఇలా డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు కానీ, ఇలా స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళు కానీ మాక్సిమం మెయింటెనెన్స్ లేక మాక్సిమం ఇలా తయారవుతుంది. సో మరి ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే? అండి, ఇలాంటి హెయిర్ మెయింటైన్ చేయడానికి అయితే మనకు రెగ్యులర్ గా షాంపూను, కండిషనర్ అది అప్లై చేస్తూ ఉండాలి. మినిమం వీక్లీ ట్వైస్ అన్న మనం షాంపూ ప్రాపర్ గా చేసి తర్వాత కండిషనర్ అనే అప్లికేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. దాని నుండి ఏంటంటే మనకున్న హెయిర్ టెక్స్చర్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఈజీగా ఉంటుంది మనకి హెయిర్ మెయింటైన్ చేయడానికి కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మంత్లీ ట్వైస్ కానివ్వండి, వన్స్ కానివ్వండి, హెయిర్ స్పా అనేది చేయించుకోవాలి. హెయిర్ స్పాతో ఏంటంటే మనకి అగైన్ మన హెయిర్ బాండింగ్స్ ఏదైతే ఉందో అది మనకి ప్రాపర్ టెక్స్చర్ గా ఫామ్ అయ్యి మనకి బ్రేకేజ్ అనేది ఉండదు, ఈజీ టు హ్యాండిల్ హెయిర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, హెయిర్ స్పా చేయించుకోవడం వల్ల మెయిన్ గా చెప్పేసి బ్రేకేజ్ ఏముండదు, డ్రైనెస్, రఫ్నెస్ అనేది అలాంటి ఉంటుందండి. ఈ డ్రైనెస్ మనం చూసాం కదా, స్ప్లిట్ ఎండ్స్ కూడా అంత ఈజీగా రాదు హెయిర్ స్పా మనం చేయించుకున్నాక. ఓకే, సో మంత్లీ వన్స్ స్పా చేయించుకుంటూ కండిషనర్ ఖచ్చితంగా హెడ్ బాత్ చేసినప్పుడల్లా కండిషనర్ అప్లై చేస్తూ ఉంటే కనుక మాక్సిమం మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే,
ఇప్పుడు లేయర్స్ ఇది పార్టీషన్ తీసేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు అతను బ్యాక్ నుంచి హెయిర్ కట్ అది స్టార్ట్ చేస్తారు. బ్యాక్ నుంచి. సో యాక్చువల్ గా మరి దీని హెయిర్ లెంత్ ఎంత ఉందంటారు? లెంత్ మీడియం లెంత్ ఉందండి తనది. సో మనం ఎక్కువగా షార్ట్ కూడా చేయడం బాగోదు. సో అందుకని తనకున్న స్ప్లిట్ ఎండ్స్ కూడా కవర్ అవుతూ తన లెంత్ అదే మెయింటైన్ చేయాలంటే మినిమం 2 to 2.5 inches కట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ 2 to 2.5 కట్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ పోతే ఇంకా టూ షార్ట్ అవ్వకుండా తనకున్న లెంత్ లోనే మెయింటైన్ చేసేయచ్చు. ఓకే. ఓకే, మరి సాధన గారు అలానే హెయిర్ ఫాల్కి అలానే గ్రోత్ అవ్వటానికి కానీ ఫాల్ కంట్రోల్ చేసుకోవటానికి కానీ ఇంట్లో మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తో ఏమైనా టిప్స్ ఉన్నాయా, హోమ్ రెమెడీస్? ఉన్నాయండి, డెఫినెట్గా. మనము హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి రెగ్యులర్గా ఏంటంటే మనం కోకోనట్ మిల్క్ అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కిను హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకొని దానిపైన కివీ ఫ్రూట్ ఉంటుంది కదా, దాన్ని స్మాచ్ చేసి అప్లై చేసి ఒక ½ hour ఉంచినట్లయితే అది మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే చాలా బాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఓకే, వీక్లీ వన్స్ చేసుకోవచ్చు కదా? వీక్లీ వన్స్ చేసుకోండి. బట్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటే అంటే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ మనం చేస్తూ ఉంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. కివీ ఫ్రూట్ కానివ్వండి, బనానా కానివ్వండి, ఏదైనా సరే ఫ్రూట్, బట్ మిల్క్, కోకోనట్ మిల్క్ అప్లై చేస్తే మాత్రం చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుంది. సక్లు విన్నారు కదండి సాధన గారు చెప్పిన టిప్స్. హెయిర్ ఫాల్ కాకుండా అలానే హెయిర్ రీగ్రోత్ రావాలి అనుకుంటే, అంటే హెయిర్ బాగా పెరగాలి అనుకుంటే కనుక కొబ్బరి పాలు అంటే కొబ్బరిని మనం మిక్సీ చేసుకొని దాన్ని స్క్వీజ్ చేస్తే కనుక మనకి మిల్క్ వస్తుంది, ప్యూర్ మిల్క్. ఆ పాలని మనం ఫస్ట్ హెయిర్కి అప్లై చేసుకొని బాగా, దాని తర్వాత వెంటనే కివీ ఫ్రూట్ కానీ లేదంటే బనానా కానీ రెండిట్లో ఏది దొరికితే అది, సో అది మనం స్మాష్ చేసుకొని అది కూడా మనం హెయిర్కి బాగా అప్లై చేసుకొని ఒక ½ hour తర్వాత హెడ్ బాత్ చేయాలి. ఇలా వారంకి ఒకసారి ఖచ్చితంగా, అంటే గ్యాప్ లేకుండా ఖచ్చితంగా చేస్తూ ఉంటే కనుక హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ అలానే హెయిర్ రీగ్రోత్ కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సంయుక్త, ఇప్పుడు హెయిర్ కట్ అయిపోయిందండి. దీన్ని మనం బ్లో డ్రై చేసి హెయిర్ సెట్టింగ్ చేసుకుంటే దీని ఎగ్జాక్ట్లీ ద హెయిర్ స్టైల్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, బ్లో డ్రై చేసి హెయిర్ సెట్టింగ్ చేస్తాం. ఓకే. సంయుక్త, ఇప్పుడు హెయిర్ సెట్టింగ్ అది అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. నిజంగా చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. సో ఫస్ట్లో తన హెయిర్ చూస్తే కొంచెం మెయింటెనెన్స్ లేక, సో ఆ డ్రైగా కొంచెం రఫ్గా కూడా కనిపించింది, స్ప్లిట్ ఎండ్స్ కూడా కనిపించాయి మనకి బాగా. సో ఇప్పుడు చూస్తే ఆ స్ప్లిట్ ఎండ్స్ లేవు అండ్ చాలా చాలా బాగుంది. హెయిర్ స్టైల్ ఇంకా తినికి బాగా సూట్ అయింది కూడా. అవునండి. సో మన మోడల్కి. సో అలానే సాధన గారు తిన హెయిర్ స్టైల్ చాలా చాలా బాగుంది. సో ఫ్రంట్ అయితే చాలా మంచి లుక్ కనిపిస్తుంది. మరి బ్యాక్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, వావ్, బ్యాక్ కూడా చాలా, అంటే హెయిర్ కొంచెం బౌన్సీగా కూడా ఉంది. అవునండి. సో వాల్యూమ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. మరి ఇంత మంచి హెయిర్ స్టైల్ మాకు చూపించినందుకు ధన్యవాదాలు సాధన గారు. యూర్ వెల్కమ్ అండి. సకలు చూసారు కదండి, హెయిర్ స్టైల్ నిజంగా చాలా అందంగా ఉంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఇదండి ఈనాటి సౌందర్య లహరి. నేనైతే మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.